నమస్కారం. నేను మీతో ఈ రోజు సర్వాధికారం అంటే ఏమిటి అనే పాఠాన్ని పంచుకోవడానికి వచ్చాను. ఈ వీడియో క్షమాపణ మరియు రాజీ బైబిల్ స్టడీ సిరీస్లోని మొదటి భాగంగా ఉంటుంది. ముందుగా దానియేలు 4వ అధ్యాయం 35వ వచనాన్ని తెలుగులో చదువుదాము. వచనం ప్రకారం భూనివాసులందరూ దేవుని దృష్టిలో లెక్కలేనివారు. పరలోక సైన్యంలోనూ భూలోకంలోనూ ఆయన తన చిత్తానుసారంగానే చేస్తాడు. ఆయన ఆజ్ఞను ఎవరూ ఆపలేరు, లేదా నీవు ఏమి చేస్తున్నావు అని ఆయనను ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఈ వచనం ద్వారా బైబిల్ మనకు ఏం బోధిస్తోంది అంటే, దేవుడు సర్వశక్తిమంతుడు అంటేనే తీర్మానం. అతను పరిపూర్ణ జ్ఞానం కలవాడు. ఆయనకు సమస్త విషయాలపై పూర్తిగానే అవగాహన ఉంటుంది. సంపూర్ణ అధికారం అంటే దేవునికి నిర్ణయాలు, శక్తి, నియంత్రణ అన్నీ ఉంటాయి అన్నది అర్థం. ఈ వచనం ఇట్లు చెప్పినప్పుడు మనం భూమిపై ఎవ్వరూ ఆయన చేతిని ఆపలేరు అని నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ సత్యాన్ని మన కుటుంబ జీవితంతో ఎలా అన్వయించుకోవాలి అనే దానిపై 2 ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ 1. మీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దేవుని సర్వాధికారాన్ని గుర్తించి ప్రార్థనతో నిర్ణయాలు తీసుకోవడం. ఇదే సమయంలో మనం తీవ్ర ఆందోళనకు లోనవకుండా దేవుడిపై నమ్మకం పెట్టుకోవాలి. ఉదాహరణ 2. పరిచర్యలో మన ఆలోచనలు, నిర్ణయాలు దేవుని నియంత్రణను గుర్తిస్తూ పనులు చేయడం. వ్యక్తిగత సంబంధాలలో దేవుని సర్వాధికారం గుర్తించి ప్రేమ మరియు క్షమాపణ ఉపయోగించడం మరింత సులభం అవుతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న: మీరు ఇటీవల మీ జీవితంలో దేవుని అధికారాన్ని ఎలా అనుభవించారో ఒక ఉదాహరణ ఆలోచించండి. ఈ విషయం గురించి మీరు ఆలోచించడానికి కొన్ని నిమిషాలు తీసుకోండి మరియు మీ మనసులో వచ్చే ఒక ఉదాహరణను గుర్తించండి. మార్గదర్శకంగా ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ సర్వాధికారం మన జీవితం ద్వారా ప్రకాశించవలెను. ఈ ప్రార్థనలో మన విశ్వాసాన్ని పెంచుకుని మన జీవితంలో ఆయన సర్వాధికారాన్ని అంగీకరించుకుందాం. ఈ వీడియో మీకు ఉచితంగా ఉపశమనమై ఆధ్యాత్మిక బలం ఇచ్చిందని భావిస్తే మా ఈ FDM ఇండియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి మరియు తదుపరి వీడియో కోసం సూచనలు పంపండి. ఈ సిరీస్లో మరిన్ని పాఠాల కోసం తిరిగి రండి. మీ దగ్గర ఉన్న ప్రశ్నలను మాతో పంచుకోండి. ధన్యవాదాలు.